ప్రభుత్వంలో ఏ కార్యకర్తకు న్యాయం జరగలేదు సార్. ఏ వైసీపీ ప్రభుత్వానికి అండే ఉన్నారు సార్ మీరు. అది ఒప్పుకుంటారు. అది నేను మొదలుగా సార్ నేను. కానీ వైసీపీ వాళ్ళు దుస్తులు ఉన్నారు కానీ ప్రభుత్వానికి అండలేదు సార్ మీరు. మొదలులోన వైసీపీలో ఉన్నారు, సులక్షణలో ఉన్నాడు సార్. కానీ నేను బీసీ నాయకుడు. వాళ్ళే తీసేసి నన్ను తీసేసి వాళ్ళు పెట్టేవాడు సార్ మీరు. నాకు బాధ లేదు సార్. నాకు సరే నైస్. ఇప్పుడు డెఫినెట్గా నాకు బాధ సార్. నేను తెలీదా లేదా? మరి భాస్కర్ రెడ్డికి ఏమన్నా ఆ రోజుల్లో వాల్యూ ఇచ్చినారా? ఎన్నిసార్లు వచ్చి మాట్లాడినారు? ఎన్నిసార్లు ఈ రోజు ఒక్కసారి కాబట్టి ఒకసారి ఏం ప్రాధాన్యత ఇచ్చినారు? కృష్ణ సాటి మనిషి కదా ఆయన పరిస్థితులు వేరే ఉంది. ఎవరు అడగల? మన ఎమ్మెల్యే అడగదు, మనం ఎవరు అడగల? వచ్చినారు అక్కడ పొత్తు కింద మీరు బీజేపీకి పంపిణీలో భాగం చేశారు. అంటే ఆ రోజు భాస్కర్ రెడ్డి అన్న నాయకుడిని వర్గాన్ని నిర్వహణ చేసినప్పుడు మీరు కావాల్సిన నాకు అనుమానం. అది ఎందుకంటే మండలంలో హైయెస్ట్ మెజార్టీ మధురే, సెకండ్ మెజార్టీ నానాపురం, ఏం సార్, థర్డ్ మెజార్టీ గణేక, ఫోర్త్ మెజార్టీ నానాపురం. ఒక 7-8 ఊళ్ళు ఆయన ఫాలోవర్స్గా ఉండే గ్రామాలు మీకు మెజార్టీ ఇచ్చిన మండలంలో 2014లో కానీ 19లో కానీ మండలంలో మెజార్టీ. విజయ్ మనం ఏదైనా మాట్లాడుకుంటే తర్వాత మాట్లాడుకుంటాం.
రైట్ అయిపోయిందా? కూటమి అన్నది ఒక కుటుంబంలో అలకలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి. మా మీద కాకపోతే ఎవరిని ప్రశ్నిస్తారు కార్యకర్త? సహజమే కదా. దీని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా భాస్కర్ రెడ్డి అన్న, లేదా సౌదీ రూఫ్ అన్న, లేదా రామచంద్ర అన్న, వీళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఈ వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నానేమో అనే భావనతో అలా మాట్లాడి ఉండవచ్చు. కానీ అట్లాంటిది ఎప్పుడు జరగదు. రెండోది, ఏమైనా నువ్వు ఇన్ని రోజుల తర్వాత మా ఆఫీస్కి వచ్చినావా అనే బాధ కూడా ఉండవచ్చు. కాబట్టి ఇట్లా రకరకాలుగా ఓ కార్యకర్త ఓ రకంగా ఉంటాడు, కలుపుకొని పోవాలి. ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా భాస్కర్ రెడ్డి అన్న వర్గానికి ఎక్కడా కూడా మనము తక్కువ చేసి చూసే ప్రశ్న లేదు. ఆయన అత్యంత గౌరవంగా చూసుకునే బాధ్యత నాది అని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అన్నగారు కూడా ఈరోజు నుంచి ఇప్పుడే మొదలైంది కాబట్టి నేను ఇంకొక వరుసగా రెగ్యులర్గా వచ్చి బాగా తిట్టించుకుంటాను మా కార్యకర్తల దగ్గర. ఏం ఇబ్బంది లేదు నాకు. నన్ను కాకపోతే నన్ను గెలిపించిన కార్యకర్తలు నన్ను తిడితే నేను ఆనందంగా ఫీల్ అవుతాను, నన్ను నిలదీస్తే ఆనందంగా ఫీల్ అవుతాను. నన్ను ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది, గెలిపించినారు వాళ్ళే కదా. కాబట్టి ప్రశ్నించే హక్కు ఉంటుంది. వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే తప్పనిసరిగా వ్యక్తిగతంగా కలుస్తాను. ఎవరైతే మాట్లాడుతున్న కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్తాను. నేను వెళ్ళి కాసేపు కూర్చొని వాళ్ళతో టీ తాగి వాళ్ళని శాంతపరిచి వాళ్ళకి ఏదైనా పనులుంటే చేసి పెట్టి వాళ్ళని కూడా హ్యాపీగా చూసుకునే బాధ్యత నాదే. నాకేమీ అసలు ఇబ్బంది లేదు. సహకరిస్తారు అందరూ, ఒకటిగా ఉంటాం. దీన్ని ఈ సంఘటన మీ ఇట్లా టీవీల్లో వస్తుంది కదా, ఇప్పుడు చూసి సంకలు గుద్దుకునేవాడు కూడా ఉంటారు. చూసారాక పొట్టాడుకున్నారు వాళ్ళు అని సంకలు గుద్దుకునేవాడు ఉంటారు. దయచేసి మీరు సంకలు గుద్దుకునే అంత ఏమీ లేదు అక్కడ. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటివి చాలా మేము సహజంగానే మా కార్యకర్తల మధ్య మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవరు కూడా తెగ ఆనందపడిపోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలు చూసి సంకలు గుద్దుకోవాల్సిన పని లేదు, ముచ్చటపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. కూటమి ఒకటిగా ఉంటుంది. కూటమిలో ఎన్ని వర్గాలున్నా ఒకటిగానే పనిచేస్తాము. కూటమి కార్యకర్తల్ని కాపాడుకుంటాము. అన్ని వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాము. అందరినీ కూడా గౌరవించుకుంటాము. ఏమి ఇబ్బంది లేదు. అందువల్లే ఈరోజు నేను రావడం, ఇవన్నీ కూడా మాట్లాడడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది నాకు.